హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకు చిన్న మాట చెప్తానండి. ఎవరు ఏమీ అనుకోవద్దు. ఇవాళ రేపు తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేరు. మన మాతృభాష తెలుగులో సంభాషించడం వలన ఏమవుతుందంటే, మాతృభాష ఏదైనా సరే మన భాషలో సంభాషించడం వల్ల మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఎదుటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మనకొచ్చే లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. మనము వేరే భాషలో ట్రై చేసామనుకోండి, మనం ఏం చెప్పాలనుకుంటాము అనేది ఎదుటి వాళ్ళకి సరిగ్గా కన్వీ అవ్వదనమాట, అర్థం చేసుకోలేరు. అందుకు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు స్ట్రైట్గా మన భాషలో మనం చెప్పేస్తాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు మాట్లాడడానికి చాలామంది ఇవాళ సిగ్గుపడుతున్నారు. హిందీలోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడుతుంటారు. తెలుగు వస్తుంది కానీ హిందీలోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడడానికి ట్రై చేస్తారు. అలా కాదు, మన మాతృభాష ఏదైతే అది మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకైతే తెలుగు భాష అంటే చాలా ఇష్టం అండి. నేను తెలుగులోనే మాట్లాడతాను, మ్యాక్సిమం తెలుగులోనే మాట్లాడతాను. నాకు హిందీ వస్తుంది కానీ నేను తెలుగులో మాట్లాడతాను. ఎవరితోనైనా వాళ్ళకి రాదు అనేటప్పుడు మాత్రమే వాళ్ళ భాషలో మాట్లాడతాను. మ్యాక్సిమం తెలుగులోనే మాట్లాడతాను. అయితే నా ఛానల్ కూడా తెలుగులోనే ఉంటుంది. నేను ఇచ్చే క్యాప్షన్స్ పైన రాసే ఏవి కూడా తెలుగులోనే రాస్తాను. ఇంగ్లీష్ అయినా సరే దాన్ని తెలుగులో రాస్తాను అనమాట. అట్లా నాకు తెలుగు అంటే అంత ఇష్టము. కాకపోతే మనకి చాలామంది మర్చిపోతున్నారు, అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు. లాంగ్వేజ్ కూడా మాతృభాషను ఎప్పుడు మర్చిపోకూడదండి. అయితే మనకు తెలుగులో ఒక మంచి సాంగ్ ఉంది, అది నేను మీకోసం పాడతాను. ఎలా ఉందో నాకైతే మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మనం కొంతమంది అయినా తెలుగులో మాట్లాడి మన భాషను కాపాడుకుందాం అనే నా చిన్న తాపత్రయాన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నువ్వు నీకు నేను అనే మూవీలోంచి, ఇది తెలుగు మూవీ సాంగే, కాకపోతే ఎక్కువ ఇలాంటి సాంగ్స్ ఎవరు వినరు. ఎందుకంటే మనకు అదొక జ్ఞానాన్ని, మనకి మన భాషని గుర్తు చేస్తుంది. కాబట్టి అన్ని ఫాస్ట్ బీట్, అన్ని డీజే సాంగ్స్ వింటారు, ఇలాంటివి చాలా తక్కువ వింటారు. ఒకసారి నా తరఫు నుంచి నేనైతే నా ప్రయత్నము పాట పాడతాను, వినండి, ఓకేనా? తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోని అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ మాధుర్యం ఎక్కడుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నేను సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం. కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగులు తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాషాచారాల
మాటలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా. ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. అదండి తెలుగు భాషకు సంబంధించిన ఈ సాంగ్. నాకు నువ్వు నీకు నేను ఉదయ్ కిరణ్ అండ్ కృష్ణంరాజు మూవీ. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము. నేను ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ 2005లో రాసుకున్నాను ఈ పాట నా డైరీలో. ఇదిగోండి డైరీలో అయితే ఇది చాలా పాతదంటే పాత డైరీ. ఇది మొత్తం కవితలు పాటలు ఉంటాయి డైరీలో. నిన్నైతే ఇలా రాసుకొని నాకు జ్ఞాపకంగా పెట్టుకున్నాను. ఓకేనా? తెలుగు భాష మాట్లాడడానికి ఎవరు సిగ్గుపడకండి. తెలుగుని మనం అభివృద్ధి చేయాలంటే తెలుగు మాట్లాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మ్యాక్సిమం తెలుగులో మాట్లాడడానికే ట్రై చేయండి. మన మాతృభాషని మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ అండి అందరికీ.